జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్, ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 15. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. పుష్పము వంటి దానను లోయరులో పుట్టు. రైట్. ఈ మాట ఎవరు చెప్తున్నారు? షూలమ్మతి చెప్తుంది. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను అంటే తన గురించి తను వర్ణిస్తుంది అనమాట. నేను ఎలాంటి దానను అని అంటే షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉందంటే ఐఎమ్ ద రోజ్ ఆఫ్ షారోన్ అని ఉంది. ఐఎమ్ ద రోజ్ ఆఫ్ షారోన్ అంటే నేను షారోను పొలములోని రోజా పుష్పము వంటి దానను. తెలుగులో అయితే పుష్పము అని మాత్రమే ఉంది. మీరు ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్ళినా లేదా ఇంగ్లీష్ యాప్లోకి వెళ్ళినా మనకి ఇంగ్లీష్ తర్జుమాలు ఏముంటుంది అంటే ఐఎమ్ ద రోజ్ ఆఫ్ షారోన్ అని ఉంటుంది. అంటే నేను రోజా పుష్పము వంటి దానను. ఎలాంటి దాన్ను? షారోను పొలములోని రోజా పుష్పము వంటి దాన్ని. అంటే సంఘ వధువుగా ఉన్న షూలమ్మతి ఆమె ఏం చెప్తుందంటే నేను ఎలాంటి దానను అని అంటే రోజా పుష్పము వంటి దాన్ని. ఎలాంటి దాన్ని? ఆమె ఏం చెప్తుందంటే నేను రోజా పుష్పము వంటి దానను, షారోను పొలములోని రోజా పుష్పం. ఆలోచించండి, సహజంగా చాలా పుష్పాలు ఉంటాయి కదా ప్రపంచంలో, చాలా ఉంటాయి కదా. కానీ తను రోజుతోనే ఎందుకు పోల్చుకుంది? రోజా పుష్పానికున్న ప్రత్యేకత ఏంటి? ఎందుకు తను దానితో పోల్చుకుంది? వధువు సంఘంగా ఉన్న మనం దాని నుంచి ఏం నేర్చుకోవాలి అంటే మనలో కూడా రోజాకున్న క్వాలిటీస్ ఉండాలా? అసలు రోజాకి ఏ క్వాలిటీస్ ఉన్నాయి? ఎందుకని షూలమ్మతి ఐఎమ్ ద రోజ్ ఆఫ్ షారోన్ అని చెప్తూ వచ్చింది అంటే నేను ఎందుకు రోజా పుష్పాన్ని అని తనను తాను పోల్చుకుంటూ వచ్చింది అని మనం ధ్యానం చేయడానికి ఇష్టపడదాం. బాగా ఆలోచించండి. సహజంగా ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా పుష్పాలు చాలా ఉంటాయి. కానీ ఎన్ని పుష్పాలు ఉన్నా రోజా పుష్పం స్పెషలే కదా, నిజమేనా? సహజంగా ఏమంటారంటే రోజా పుష్పాన్ని ఏమంటారంటే క్వీన్ ఆఫ్ ఆల్ ఫ్లవర్స్ అని అంటారు. క్వీన్ ఆఫ్ ఆల్ ఫ్లవర్స్ అంటే పుష్పాలన్నిటిలో కూడా అది రాణి. ఎలాంటి చెప్పండి? రాణి అని పోలుస్తారు. మీరు సైంటిఫిక్గా చూసినా కానీ సైన్స్ ప్రకారం కూడా అది రాణినే. రోజా పుష్పం అలాంటిదన్నమాట. అంటే పుష్పాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా రోజా ఎప్పటికీ కూడా
స్పెషలే. చిన్నప్పుడు రోజా మీద పాటలు కూడా ఉన్నాయి కదా, ఇప్పుడంటే మానేసాం. చిన్నప్పుడు రోజా పుష్పం మీద పాటలు కూడా చాలా విన్నాం కదా జనరల్గా. సో అసలు మా సినిమాలు తెలియదు పాస్టర్ గారు అన్నట్టు పెట్టారు కొంతమంది. అమ్మాయి అంత అమ్మాయికత్వం సరే కదా. అంటే అర్థం ఏంటనంటే రోజా పుష్పం ఎక్కడున్నా అది సంథింగ్ స్పెషల్గా ఉంటుంది. ఎన్ని ఉన్నా అది రాణినే, అంతే కదండి. మీరు అన్నీ పెట్టండి, మధ్యలో ఒక రోజు పెట్టండి, ఎలా ఉంటుంది? చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అండ్ పూల గురించి లేడీస్కి బాగా తెలుస్తుంది కదండి. మీరు మల్లెపూలు పెట్టుకున్నా మధ్యలో ఏం పెట్టుకుంటారు? ఒకటి గులాబీ పెట్టుకుంటారు. ఎందుకంటే దానికి ఉన్న స్పెషల్ అది. ఎందుకనంటే ఎన్ని ఉన్నా సరే అది చూడగానే ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. రోజాకున్న ఆ ఆకర్షణ శక్తి మరి ఏ ఫ్లవర్కే ఉండదు. మీరు ఎక్కడైనా చూడండి, మనం పువ్వుల కొట్టు దగ్గరికి వెళ్తే లిల్లీస్ ఉంటాయి, తర్వాత మల్లెపూలు ఉంటాయి, లేదా ఇంకా రకరకాలు ఉంటాయి. వాటన్నిటిలో కూడా దూరం నుంచి మనకు కనబడేది ఏంటి తెలుసా? అది ఎంత పొడవుగా అక్కడ పెడతాడు, ఒక కట్లాగా కదా. చూడగానే మనం అంత దూరం నుంచి చూసినా సరే ముందేం కనిపిస్తుంది? రోజ్ కనిపిస్తుంది. అందులో రెడ్ రోజ్ అయితే ఇంకా కదా, రోజులో చాలా ఉన్నాయి, వైట్ రోజెస్, రెడ్ రోజెస్, ఇంకా కొన్ని కలర్స్ అయితే ఉంటాయి కదా. కానీ కలర్స్ ఉన్న రోజ్ అని చెప్పగానే మనకు రెడ్డే గుర్తొస్తుంది. ఇంకేదైనా గుర్తొస్తుందా? రెడ్డే గుర్తొస్తుంది. అంటే ఎన్నున్నా మన చూపు ఆటోమేటిక్గా దేని మీద పడుతుంది? రోజా మీద పడుతుంది. అంటే అది స్పెషల్. అంటే రోజాకున్న ఒక ప్రత్యేకత ఏంటనంటే ఎన్ని పుష్పాలున్నా అది ఆకర్షించే పుష్పం అనమాట. ఎలాంటి చెప్పండి? అంటే చెప్పాలి అని అంటే అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అంటే అందంగా ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి? అందంగా ఉంటుంది. అంటే పువ్వులన్నిటిలో కూడా అందగత్తె ఎవరంటే చెప్పండి. అంటే ఇప్పుడు షోలమ్మతి ఏం చెప్పడానికి ట్రై చేస్తుంది అని అంటే, నేను షారోను పొలంలో చాలా పుష్పాలు ఉన్నాయి, చాలా పుష్పాలు ఉన్నాయి, కానీ వాటన్నిటిలో కూడా నేను ఎలాంటి దానను అని అంటే, నేను రోజా పుష్పము వంటి దానను. ఎలాంటి దాన్ను అంటే అక్కడ చాలా ఉండుండొచ్చు, కానీ ఇప్పుడు సొలొమోను రాగానే అక్కడ చాలామంది ఉన్నారు, కానీ ఎవరి చేత ఆకర్షించబడ్డాడు? షోలమ్మతిని చూడగానే ఆకర్షించబడ్డాడు కదా. ఆమె ఒక పనిపిల్ల అయినప్పటికీ కూడా సొలొమోను ఎవరిని చూసి ఆకర్షించబడ్డాడు? షోలమ్మతి. అంటే ఫస్ట్ దాంట్లో ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటంటే అది అందంగా ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి? అంటే ఇప్పుడు షోలమ్మతి భౌతిక సంబంధమైన సౌందర్యాన్ని గురించి మాట్లాడుతుందా? రైట్. అంటే లోకంలో ఇప్పుడు షారోను వనం అంటే ఒకవేళ పొలంలో లేదా ఈ సమాజంలో చాలామంది విశ్వాసులు ఉండొచ్చు, లేదా చాలామంది నామకార్థ భక్తులు ఉండొచ్చు, చాలామంది అన్యజనాంగం ఉండొచ్చు, కానీ వాళ్ళందరిలో కూడా దేవునిని ఆకర్షించే గుణం ఉన్న వాళ్ళు రోజా పుష్పంతో సమానం. దేంతో సమానం? అంటే యేసయ్య చూడగానే ఆయన ఎవరిని ఆకర్షించుకుంటాడు అంటే, చూడగానే అబ్బా వీళ్ళు చాలా బాగున్నారా, చాలా ఆత్మీయంగా ఉన్నారా, వీళ్ళ ఆత్మ సౌందర్యం, అంత సౌందర్యం అద్భుతంగా ఉందిరా అని చెప్పగలిగే అలాంటి క్వాలిటీస్ మనలో ఉంటే మనం కూడా చెప్పగలం, ఐఎమ్ ద రోజ్ ఆఫ్ షారోన్. అంటే నేను రోజా పుష్పము వంటి దానను. అంటే అటువంటి ఆత్మ సౌందర్యం నాలో కూడా ఉంది. అంటే రోజా పుష్పం భౌతిక సౌందర్యానికి సాదృశ్యం అయితే, ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే మనం కూడా ఎలా ఉండాలి అంటే, ఈ లోకంలో చాలా పుష్పాలు ఉండొచ్చు, ఈ లోకంలో చాలామంది మనుషులు ఉండొచ్చు, ఈ సమాజంలో చాలామంది ములిగేసిన నామకార్థ క్రైస్తవులు ఉండొచ్చు, కానీ వాళ్ళందరిలో కూడా మనం ఎలా ఉండాలి తెలుసా? సంథింగ్ స్పెషల్గా ఉండాలి. ఎలా ఉండగలం అని అంటే, మిగతా పుష్పాలున్న ఒక వ్యక్తి ఆకర్షణ అంటే చూపు దేని మీదకైతే వెళ్తుందో, దేవుడు తొంగి చూడగానే నిన్ను నన్ను చూసినప్పుడు నీ ఆత్మీయతకు ఆయన ఏం చేయబడాలా? ఇప్పుడు ఆలోచించండి, పరలోకంలో మీటింగ్ జరుగుతుంది, సాతానుగాడు వెళ్ళేసరికి యేసయ్యమన్నాడు, ఇదిగో భూమి మీద చూడు నా బిడ్డ ఒకడు ఉన్నాడు, ఆడి పేరేంటి? యోబు అన్నాడు. ఇప్పుడు భూమి మీదకి తొంగి చూసినప్పుడు యోబుతో పాటు ఆ ప్రాంతంలో చాలామంది ప్రజలు ఉన్నారు కదా, చాలామంది ఆత్మీయులు ఉండొచ్చు కదా, కానీ దేవుని చూపు ఎవరిపై పడింది? యోబుపై పడింది. అంటే అక్కడ చాలా పుష్పాలు ఉన్నాయి,
చాలామంది మనుషులు ఉన్నారు, చాలామంది విశ్వాసులు ఉన్నారు. కానీ యేసయ్య అక్కడ మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆయన ఆకర్షణ ఎవరి మీదకి వెళ్ళింది? యోబు గారి మీదకి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది అని అంటే ఆయన అద్భుతమైన ఆత్మీయత కలిగిన వాడు. ఎవరు? ఎలాంటి వాడు? అద్భుతమైన ఆత్మీయత కలిగిన వాడు. అందుకనే ఎంతో మంది ఉన్నా సరే, చూడరా కింద యోబు అనేవాడు ఉన్నాడు, ఆడు నా శిష్యుడు, నా బిడ్డ, చూసుకో అని అన్నాడు. అని అంట ఊరికనే ఏంటి, అన్నీ ఉంటే ఎవడైనా బాగానే ఉంటాడు, నీళ్ళు తీసే ఆటోమేటిక్గా వాడిపోద్ది, అంతే కదండి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం రోజు వాటర్ పోస్తూ ఉంటే అది బాగుంటుంది కదా. ఇప్పుడు సాతాను గడు ఏమన్నాడు, నువ్వు రోజు వాటర్ పోస్తున్నావు, దాని చుట్టూ చక్కగా కంచి వేసావు, దాని చుట్టూ ఏం వెళ్ళకుండా నువ్వు కాపాడుతున్నావు, అప్పుడేంటి అది బాగుంటుంది, అదేంటి ఏ పుష్పమైనా బాగుంటుంది అని అన్నాడు. లేదు లేదు, ఎన్ని మిగతా పుష్పాలతో ఈ పుష్పాన్ని పోల్చొద్దు. దిస్ ఈజ్ సంథింగ్ స్పెషల్ రోజ్. మిగతావన్నీ ఉండొచ్చు కానీ అది స్పెషల్ అని అన్నాడు. అలాగే చెప్తాలే, ఒక్కసారి వాటర్ ఆపేయి అన్నాడు. అంటే సరేరా నీకే ఇస్తున్నా నా ఛాన్స్ ఏదో ఆపేయి అని అన్నాడు. అంటే అప్పుడు వరకు ప్రవాహంలాగా నీళ్ల మాదిరిగా వస్తున్న ఆశీర్వాదాలన్నీ ఒక్కసారిగా ఏమైపోయాయి? ఆగిపోయాయి. ఆగిపోయిన తర్వాత ఏం జరిగింది అని అంటే ఎండిపోవడం మొదలుపెట్టింది. అంటే వాడిపోద్దేమో అనేది ఎవరి ఉద్దేశం? సాతాను ఉద్దేశం. అనేసరికి ఇప్పుడు చూడండి, ఆశీర్వాదాలు ఆగిపోయాయి, ఉన్న ఆశీర్వాదాలు పోయాయి, బిడ్డలు పోయారు, ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది, అన్నీ పోయాయి. అన్నీ పోయినా సరే ఇది వాడిపోట్ల. ఏం చేయట్లా? వాడిపోట్ల. మళ్ళీ వెళ్ళాడు ఎక్కడికి? పరలోకం వెళ్ళాడు. అందుకే చెప్తాను, చాలామంది అనుకుంటారు బైబిల్ తల కింద పెడితే సాతాను రాడు, ఆ పరలోకం వెళ్ళాడు. చాలామంది ఏం చేస్తారు, భయం వేస్తే అయ్యో తెచ్చుకుని తల కింద పెట్టుకుంటారు. అరే యేసుప్రభు దగ్గర దూతలతో మీటింగ్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి యేసుప్రభుతో మాట్లాడుతున్నాడు సాతాను. అలాంటిది మందిరంలోకి రాలేడా? అలాంటిది నువ్వు తల కింద పెట్టుకుంటే నీ తల మీద కూర్చోలేడా? ఉంటాడు కదా. చాలామందికి చెప్పండి, ఇది పెట్టుకుంటే తల కింద పెట్టుకుంటే ఆడు రాడు, మందిరంలోకి వెళ్తే రాడు, పరలోకం వెళ్ళినోడు మందిరానికి ఎందుకు రాడు? అందుకే చాలామంది సాతాన్లు మందిరంలో కూర్చోరా. మందిరంలోకి వచ్చి ముసుగేసుకున్న వాళ్ళు అందరూ ఆత్మీయులు కాదండి. కొన్ని సైతాన్లు కూడా ఉండవా? ఉంటాయి. మోసపోవడానికి ఏం లేదు. అబ్బా సాతాను కూడా ఉన్న వాళ్ళైతే ఎలా వస్తారండి? మరి పరలోకం వెళ్ళాడు, ఏం చెప్పుకుందాం? మీకు అర్థమైందా? పరలోకం మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ వెళ్తే ఆడు మొహం చూడగానే అర్థమైపోయింది, ఏంట్రా ఎలా వచ్చావు అన్నట్టుగా ఆయన చూశాడు. వాటర్ కట్ చేసినా సరే ఈరోజు వాడిపోట్లా అన్నాడు. అంటే అలాగే ఉండదు, దానికి ఏ జబ్బు లేదు కాబట్టి మిగతా వాటర్ తీసేసినా కానీ దానికి ఉన్న ఆ వాటర్ అంతకుముందే పీల్ చేసుకుని ఉంది కాబట్టి బాగానే ఉంది. ఒక్కసారి దానిపై ఒక జబ్బును పుట్టిస్తే అంతే కదండి. కొన్ని పుష్పాలకు కూడా కొన్ని వ్యాధులు వస్తాయి కదండి. వస్తాయి రావా? కొన్ని వస్తాయి కదా. దానికి మన స్ప్రే అని ఏదో చేస్తూ ఉంటాం కదా. చూడండి, వాటర్ జల్లి వాళ్ళు ఉంటారు. మీరు ఎప్పుడైనా చూడండి, షాప్కి వెళ్ళినప్పుడు ఆడ అస్తమాని ఏం చేస్తూ ఉంటాడు? ఫ్రెష్నెస్ కోసం. అంటే బ్లెస్సింగ్స్ తీసేసినా సరే ఆ రోజు వాడిపోలా. సరే జబ్బు పుట్టిస్తే అన్నీ బాగోపోయినా శరీరంలో ఆరోగ్యం ఉంది కదా, మళ్ళా సంపాదించుకోవచ్చు అనే ఆలోచన అతనిలో ఉంది అన్నట్టుగా చెప్తే, సరే ఇది కూడా నీకు చాయిస్ ఇస్తున్నా, ఇది కూడా అది రాలిపోవడానికి అవకాశం ఇవ్వను కానీ దాంట్లో జబ్బు పుట్టించడానికి మాత్రం నీకు అవకాశాన్ని ఇస్తానన్నాడు. సరే మళ్ళీ వెళ్ళాడు. వెళ్ళి శరీరంలో రోగాన్ని పుట్టించాడు. ఏం పుట్టించాడు చెప్పండి? రోగాన్ని పుట్టించాడు. ఇప్పుడు రోగాన్ని పుట్టించగానే చైతన్య గడు అనుకుంటున్నాడు, అయిపోయింది, ఇంకా ఈ ఫ్లవర్ ఏమైపోద్ది? వాడిపోద్ది, ఇంకా అయిపోయింది. ఈ రోజు పుష్పం ఇక్కడితో వాడిపోయింది, ఇంకా సీన్ అయిపోయింది, ఇంకా వాటర్ ఆపేశాను, జబ్బు పుట్టించాను, ఇంతకు మించి నేను చేయాల్సిందంతా చేశాను, ఇంకా ఈ రోజా పుష్పం ఇక్కడితో ఫినిష్ అని ఎదురు చూస్తున్నాడు. ఎవరు? సాతాను. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో కూడా ఇది జరుగుద్ది. కాకపోతే ఏంటంటే యోబు గారు దేవుని గెలిపించాడు, మన సాతాన్ని గెలిపిస్తాం. నిజమే కదా. ఎందుకని? ఆశీర్వాదాలు వెనక్కలాగే కానీ ఏం సాధించాం అని దేవుడి మీద సనిగే బ్యాచ్ ఎక్కువ కానీ యెహోవా ఇచ్చాను ఆయన నామమునికే అన్నాడు. ఎవరు? యోబు గారు. మనం అలా అంటున్నావా? అంటే నువ్వు రోజా పుష్పం కాదు. మరి ఊరికనే రోజు అయిపోద్దేంటి? ఆలోచించండి, ఇన్ని పుష్పాలకి క్వీన్ ఎందుకు అయిపోయింది?
క్వీన్ అవ్వాలంటే కొన్ని సపరేట్ క్వాలిటీస్ ఉండాలా, సంథింగ్ స్పెషల్ ఉండాలంటే మనలో ఆ గట్స్ ఏవో ఉండాలి. ఏమీ లేకుండా సంథింగ్ స్పెషల్ ఎప్పటికీ అవ్వమండి. సామాన్యంగా అందరూ పోతున్నారు, మనం పోతున్నాం. అన్యులు పోతున్నారు, మనం పోతున్నాం. అన్యులు మందిరానికి వెళ్తున్నారు, గుడికి వెళ్తున్నారు, మనం మందిరానికి వస్తున్నాం. అన్యులు సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్తున్నారు, నువ్వు సమస్య వచ్చినప్పుడు మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నావు. మరి వాళ్ళకి నీకు ఏంటి తేడా అంటే ఏం చెప్పగలవు? వాళ్ళకి నాకు తేడా ఏంటంటే వాళ్ళు మామూలుగా లోకంలో ఉన్నప్పుడు లోకంలో ఉంటారు, మళ్ళీ దేవుని దగ్గరికి వస్తారు. బట్ నేను అలా కాదు. లోకంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటాను అంటే అర్థమైతే లోకంలో ఉన్న దేవుని దగ్గర ఉన్న నా క్వాలిటీస్ ఒకేలా ఉంటాయి. అదే సంథింగ్ స్పెషల్. మిగతా వాళ్ళు సమస్య వస్తే దేవుని దూషిస్తారు, నేను మాత్రం అది చెప్పగలగాల. అది సంథింగ్ స్పెషల్ అంటే. ఆశీర్వాదాలు ఇస్తే నువ్వు చేసేదేంటి భక్తి? ఎవడైనా చేస్తాడు. మీకు ఫుల్గా మీ భర్త మాటిని, మీ బిడ్డల మాటిని, ఐశ్వర్యం ఇచ్చేసి, ఉద్యోగాన్ని ఇచ్చేసి, ఏ కొదువు లేకుండా చేస్తే భక్తి చేయరా? అబ్బా, దేవుడు ఎంత గొప్పడండి, ఎంత మంచివాడండి, దేవుడు ఎంత ఆశీర్వాదాలు ఇచ్చాడండి, అంత మంచి దేవుడు. ఎక్కడైనా ఎన్ని సాక్ష్యాలు మైకి పట్టుకుని ఊతర కొట్టేస్తాను. యోబులాగా వాటర్ తీసేయాలి నీకు. వాటర్ తీసేస్తే ఏం చేస్తావు? ఒక్క రోజులోనే వాడిపోతావు. ఆయనైతే చాలా కాలం ఓపిక పట్టాడు. మనమైతే ఏం చేస్తాం? మళ్ళీ అడిగితే చిన్నప్పుడు ఏదో చిన్న కథ ఉంటుంది. ఏంటి చేప ఎందుకు ఎండిపోయావా? ఎండలేదు ఏదో ఉంటుంది కదా. కనుక ఒక రాజుగారికి ఏడుగురు కొడుకులు వేటకి వెళ్ళారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే రాజుగారి కొడుకులు వేటకెళ్ళి చేపలు తేవడం ఏంటి? లాజిక్గా అందదు కదా కొన్ని కథలో. జనరల్గా రాజులు అలవాటు ఏంటంటే సింహాన్నో పులినో వేటాడు, ఆ పులి చర్మాన్నో సింహ కూరలనో ఏనుగు కూరలనో సహజంగా అది రాజుల యొక్క లక్షణం అది. కానీ ఈ రాజు కొడుకులు వెళ్ళంట 7 చేపలు తెచ్చారంట. వేటకెళ్ళడం ఏంటి, చేపలు తేవడం ఏంటి అంటే మనకు లాజిక్గా అందో కొన్ని కథలు కదా. అప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి అడిగారంట, దాంట్లో ఒక చేప ఎండలేదంట. ఎన్ని చేపలు? ఇది అందరికీ తెలిసింది కదా, చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు కదా. ఒక చేప ఎండలేదు. అప్పుడు వచ్చి అడుగుతాడంట, చేప అదేముందట? గట్టిగా చెప్పాలా? గడ్డి మేట గడ్డి పరక? గడ్డి మేట సరిగ్గా చెప్పాలా? ఈ కథలో కూడా పూరేనా? గడ్డి పరక ఎందుకు? గడ్డి పరక వస్తే ఆగిపోద్దా? గడ్డి మేట అడ్డొచ్చిందా? అర్థమైందా? సో అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నువ్వు ఎందుకు ఆత్మీయతలో దిగజారిపోయావు అంటే అలాంటి దిక్కుమాల కారణాలు చెప్తాం మనం. ఆశీర్వాదాలు దేవుడు తీసేశాడు, ఇప్పుడు వరకు ఆశ్చర్యకరమైన సహాయాన్ని అందించాడు, ఇప్పుడు సహాయం అందట్లేదు. అవును, సహాయాన్ని ఆపాడు. సహాయాన్ని ఆపితే కదా నువ్వేంటో నీ బ్రతికేంటో బయటపడేది. యోబు గారికి ఆశీర్వాదాలు ఇచ్చేసి, బిడ్డలను ఇచ్చేసి, ఆరోగ్యాన్ని ఇచ్చి అన్నీ ఇచ్చినప్పుడు యోబు ఏంటి? ప్రతివాడు గొప్పోడే. కానీ యేసు ప్రభుని ఆకర్షించగలిగే అంత ఆత్మీయత ఆయనలో ఏం చూశాడు దేవుడు అని అంటే, ఈ ఆశీర్వాదాలు తీసివేసిన వీడి మనస్సు మారదు అనే దృఢ సంకల్పం, అటువంటి నమ్మకం ఎవరిలో కలిగింది? దేవునిలో కలిగింది. ఆలోచించండి, మన మీద అటువంటి నమ్మకం దేవునికి ఉంటుందా? చెప్పాలా? ఇప్పుడు షోలమ్మ చెప్తుంది, ఐఎమ్ ద రోజ్ ఆఫ్ షారోన్. యోబు నడితే యోబు చెప్తాడు, ఐఎమ్ ద రోజ్ ఆఫ్ షారోన్. మనం ఏం చెప్తాం? కష్టం అన్నా, మేము గడ్డి పువ్వు అన్నా. అది అంటనే వాడిపోద్ది కదా, అలా ఎగిరిపోద్ది కదా, పొద్దున్నే వికసిస్తుంది, సాయంత్రానికి అలా వాడిపోద్ది అన్న. ఆలోచించండి, యోబు అలా చేశాడా? శరీరానికి రోగం వచ్చింది. శరీరానికి రోగం వస్తే ఆలోచించండి, తన శరీరం తనకే కంపు కొడుతుందంట. ఎవరికి? యోబుకి. ఇంత కష్టం అసలు మనలో ఎవరైనా అనిపించుంటామండి? ఆలోచించండి. ఆత్మీయులమని చెప్పుకోవడం కాదండి, మన ఆత్మీయులమని ఎప్పుడు బయటకు వస్తుందంటే, దేవుడు కొన్ని సందర్భాల్లో మనల్ని పరీక్షించినప్పుడు ఆయన ఆశ్చర్యకరమైన సహాయాన్ని ఆపి సాతానుకు మనల్ని అప్పగించినప్పుడు, అప్పుడు కూడా మన విశ్వాసం ఏమవకూడదు? సడలిపోకూడదు. యోబు విశ్వాసం సడిలిపోయిందా? ఎక్కడైనా సరే ఆలోచించండి. శరీరంలో ఇంత జబ్బు వస్తే మనం ఏమంటామండి? మీలో ఇంత మంచి పరిచర్య చేస్తున్నారు కదా చాలామంది, మీకు ఏదైనా సమస్య వస్తే మీరు ఏమంటారు? అబద్ధం ఆడకుండా చెప్పండి. పాస్టర్ గారు, నేను ఎంత మంచి పరిచర్య చేస్తున్నాను మందిరంలో, నాకు ఎందుకండి ఈ సమస్య వచ్చింది అంటావనా?
కొన్నిసార్లు ఒకవేళ పైకి అనకపోయినా లోపలికి వెళ్ళి చెప్పండి అక్కడ సణుగుతాం కదా, అవునా కదా? అంటే పైకేమో విశ్వాసాన్ని కనబరిచి లోపల సనిగే వాళ్ళు కూడా ఉంటారు. కానీ యోబు అలాంటి వాడా? చిల్ల పెంకులతో గోక్కుంటున్నాడు. అతని శరీరం అతనికి కంపు కొడుతుంది, రక్తం పుండు అలా కారుతూ ఉంటే, చీము రక్తం కలిపి కారుతూ ఉంటే ఆ వాసన తను భరించలేకపోతున్నాడు, తన భార్య భరించలేకపోతుంది. విచిత్రమైన తెలుసా, తన భార్య కూడా ఏం చేస్తుంది తెలుసా? ఇంకెందుకయ్యా దేవుడు దేవుడు అంట, ఇంకెందుకు, దేవుడు లేడు ఏం లేడు, ఆయన దూషించి చచ్చిపో అనేసరికి అలాగే చేద్దాం అన్నాడా? అంటే చూడండి, కుటుంబ పరంగా ఆశీర్వాదాలు ఆగిపోయాయి, శరీరంలో జబ్బు కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇవన్నీ వచ్చిన నా భార్య ఉంది కదా నాకు పరిచర్య చేయడానికి అనే హోప్ ఎక్కడో ఉంటుంది, ఉండదా? ఉంటుంది కదా. మీకైనా ఆలోచించండి, ఆత్మీయ జీవితంలో మనమైనా సరే ఏం చేస్తుంది తెలుసా? నన్ను చూడడానికి వృద్ధాప్యలో నా పిల్లలు ఉన్నారులే డిపెండ్ అవుతామా అమ్మా? అంటే ఇవన్నీ పోయినా నా బిడ్డ ఉన్నాడు, లేకపోతే నా కూతురు ఉందనో, లేకపోతే నాకు ఆస్తి ఉందనో, నన్ను చూసేవాళ్ళు ఉన్నారనో, భార్య ఉందనో, భర్త ఉన్నాడనో, పిల్లలు ఉన్నారనో, ఏదో హోప్ పెట్టుకుంటాం కదా. కానీ ఆ హోప్ కూడా తీస్తాడు సాతాను. అంటే చూడండి, ఆస్తి పోయింది, రెండోది వ్యాధి వచ్చింది, మూడోది తన భార్య కూడా ఏం చేసింది? దూషించలా, సలహా ఇచ్చింది. ఏమిచ్చిందండి? సలహా ఇచ్చింది. ఇది మంచి సలహా, చచ్చు సలహాయా? చెప్తాక బాగానే అంటాం. మనకి ఎలాంటి చచ్చు సలహాలు ఇస్తే మనం ఆ చచ్చు సలహాలే ఫాలో అవుతాం. మరి భర్త కదండి వినాలి కదండి, భార్య కదండి వినాలి కదండి, పిల్లలు కదండి వినాలి కదండి. పనికి మాలిన సలహా ఎవరు చెప్పినా వినకూడదని ఎవరు చెప్తున్నారు మనకి? యోబు గారు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? అంటే నిన్ను బలహీనపరిచే వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ మాట నువ్వు వినడానికి వీల్లేదు. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, బిడలే కావచ్చు, తల్లే కావచ్చు, తండ్రే కావచ్చు, మరి ఎవరైనా సరే చచ్చు సలహాలు చెప్పేవాళ్ళు ఎవరున్నా సరే ఆ మాట మనం వినడానికి వీలు లేదు. కానీ యోబు విన్నాడా? వినలా. భార్య అంది, అంతవరకు మంచిగానే ఉంది, అంతవరకు కలిసిమెలిసి ఉంది. కానీ సమస్య రాగానే ఏమంది? దేవుని దూషించి. ఇప్పుడు ఏ భార్య అయినా చచ్చిపోవాలని కోరుకుంటుందా? మీరు ఎప్పుడు కోరుకోలేదు కదా. ఎన్నిసార్లు కోపం వచ్చినప్పుడు నీ చావు ఎప్పుడద్రా అనుకున్నా, ఎప్పుడైనా కొట్టినప్పుడు తిట్టినప్పుడు ఇలాగా పైకంటాడు కొట్టేస్తారు కదా, పైకి ఎందుకంటారు? మనసులో అలా ఎప్పుడైనా అమ్మ మేము కాదన్నా, మేము రోజు అన్నా, బ్లాక్ రోజేమో. అలా బాగా ఆలోచించండి. కొంతమంది ఈ బ్యాచ్ ఉంటారా, ఇది ఎప్పుడు పోతాడా అని కోరుకునే వాళ్ళు ఉంటారు. అది భార్య కావచ్చు, భర్తలు కావచ్చు, ఇంకా కొంతమంది పిల్లలు ఉంటారు. గోతికాడి నక్కలాగా ఆస్తి కోసం కాచు కూర్చునే పిల్లలు కొంతమంది ఉంటారు. మా అమ్మ ఎప్పుడు పోద్దో, ఈ ఆస్తి నా చేతికి ఎప్పుడు వద్దో అనుకునే వాళ్ళు కూడా ఉండరా? తల్లి బంగారం కోసమో, తండ్రి ఆస్తి కోసమో అలాంటి మనుషులు కూడా ఉన్నారు కదా. బాగా ఆలోచించండి. ఈమె ఏ సలహా ఇస్తుందే? నువ్వు చచ్చిపో. అసలు ఆలోచించండి, అతను అప్పటికి వృద్ధుడు కాదు. మనకు ఎలా తెలుస్తుందండి ముసలోడు కాదని అని అంటే, అతను మళ్ళా ఆరోగ్యం వచ్చిన తర్వాత మరలా పిల్లల్ని కనలేదా? అబ్బాయిలు అమ్మాయిలు కూడా మళ్ళీ పుట్టారు అతనికి. అంటే ఇంకా అతనిలో ఏముంది? వయసు ఉంది, ఆరోగ్యం ఉంది, యవ్వనం ఉంది. అయినా సరే వ్యాధిని బట్టి భర్త చనిపోవాలని కోరుకుంది ఎవరు? బహుశా కొంతమంది చరిత్రకారులు ఏమంటారంటే యోబారి మంచిదండి, బట్ అతనిలో ఆమెలో ఎవరు ప్రవేశించారు? సాతాను ప్రవేశించాడండి అని చెప్తారు. ఎందుకంటే వాస్తవంగా కూడా చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం కూడా యోబు భార్య చాలా మంచిది అని చాలామంది చరిత్రకారుల అభిప్రాయం. మనకైతే తెలీదు, బైబిల్లో కూడా ఎక్కడ దాని గురించి రాయబడలేదు. కానీ చాలామంది బైబిల్ స్కాలర్స్ కానీ పండితుల అభిప్రాయం ప్రకారం ఆమె చాలా మంచిదండి. బట్ ఆ సమయంలో సాతాను ఆమెలో ప్రవేశించడం వలన అలా రియాక్ట్ అయిందని చెప్తారు. ఏదో మనకు తెలీదు. బట్ ఒక్కటేంటనంటే, మన కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వ్యాధి వచ్చినప్పుడు
చాకరీ చేయాలని కోరుకోవాలని చావాలని మాత్రం కోరుకోకూడదు. కోరుకోరు అనకండి, ఈ రోజుల్లో చాలామంది అదే కోరుకుంటున్నారు. నిజమది. చూడలేమండి, మంచం మీద పడితే ఎవడో చూస్తానండి అనే పరిస్థితిలో కనబడుతున్నాం. కానీ చూడండి, కట్టుకున్న భర్త అంతవరకు గొప్ప పేరు పొందాడు. యోబు పేరు చెప్తే ఆ ప్రాంతంలో గొప్ప పేరుంది. మీకు అర్థమవుతుందా? కానీ యోబు ఒకసారి అంటాడు, నాకన్నా తక్కువ వయసు వాళ్ళు కూడా నన్ను ఎగతాళి చేస్తున్నారు అని అంటాడు ఒకసారి యోబు. యోబు గ్రంథం చదవండి. అంటే మనం బాగున్నప్పుడు అందరూ అప్రిషియేట్ చేస్తారు, పొగుడుతారు, మన వెనకాల ఉంటారు. కానీ మన శరీరం క్షీణించిపోయినప్పుడు మన కుటుంబ సభ్యులు కూడా మన లెక్క చేయరు. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. మెగా బైబిల్ క్విజ్ అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్ ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 15. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహిమ్యా గారు 9392000273 మరియు 9392000274. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియచేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.